హలో అండి. అందరికీ శ్రీ పరాభవ నామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు. ఉగాది రోజైతే ఉగాది పచ్చడి ఏ విధంగా ప్రిపేర్ చేశాను అన్నటువంటి ఫుల్ వీడియో అండి. ఉగాది పచ్చడి మా ఇంట్లో ఉగాది రోజు ఏమేమి ప్రిపేర్ చేశాను, పూజ ఏ విధంగా చేశాము అన్నటువంటి ఫుల్ వీడియో అండి ఈ వీడియో. ఇంకా ఉగాది పచ్చడికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయండి. ఇంకా ఒక చింతపండు ఒక్కటి లేదండి, అది మార్నింగ్ యాడ్ చేస్తాము. ఇంకా ఫస్ట్ అయితే పుట్నాలు ఒక 1/2 కేజీ తీసుకొని పుట్నాలు మెత్తగా మిక్స్ పట్టానండి. 1/2 కేజీ పుట్నాలు. ఇంకా ఈ పుట్నాల పొడి అయితే ఒక బౌల్లో వేసేసుకుంటున్నాను. ఆ తర్వాత కండ చక్కెర అలాగే మిక్సీకి వేయదు కాబట్టి కొద్దిగా జస్ట్ చూర్ణం చేసుకొని మిక్స్ పట్టాను. ఇంకా సో అది మెత్తగా వచ్చేసింది. ఇంకా తర్వాత చాలా వైట్గా కూడా వచ్చిందండి, చాలా మెత్తగా అయింది. చూసారా ఎంత బాగా వచ్చేసింది. కండ చక్కెర నావత్తు అంటారు దీన్ని కూడా. ఇంకా ఇది ఈ పుట్నాల పొడిలో వేసేసుకొని మిక్స్ చేసుకోవాలండి. ఇంకా అక్కడ చూపించిన అన్ని ఐటమ్స్ అన్నీ మిక్స్ చేసుకొని అందులో వేసేసుకోవాలి. ఇంక ఇది వచ్చేసి బాదం కచ్చాపచ్చ వేసుకోవాలండి. ఇది వచ్చేసి కాజు కూడా కచ్చాపచ్చ మిక్స్ పట్టుకోవాలి. అన్నీ ఇందులో వేసేసి కలిపేసుకోవాలండి. బాదం, కాజు, పుట్నాల పొడి అన్నీ. ఇంక ఇది వచ్చేసి సారెపప్పు కూడా కచ్చా పచ్చ మిక్స్ పట్టుకొని అందులో యాడ్ చేసుకోవాలండి. ఇంక ఇవన్నీ 1 డే బిఫోరే చేసి పెట్టుకుంటామండి. ఉగాది రోజైతే టైం సరిపోదు, అందుకని 1 డే బిఫోర్ అన్నీ ఇలా మిక్స్ పట్టేసుకొని పెట్టుకుంటాము. ఇది వచ్చేసి గసాలు అండి. గసాలు కూడా మిక్స్ చేసి పెట్టేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలండి. సో మీరు కూడా ఏ విధంగా ఉగాది పచ్చడి ప్రిపేర్ చేస్తారన్నటువంటి కామెంట్లో చెప్పండి. ఇది వచ్చేసి ఎండు ద్రాక్ష కూడా మిక్సీ పట్టి ఇందులో యాడ్ చేసుకోవాలి. అలాగే డైరెక్ట్ వేయద్దు ద్రాక్ష. ఇంకా ఇది వచ్చేసి పూల విత్తనాలు మిక్సీ పట్టొద్దండి, డైరెక్ట్గానే వేసేసుకోవాలి. ఇది వచ్చేసి ఎండు ఖర్జూర అండి. ఎండు ఖర్జూరలో సీడ్ ఉంటుంది, ఆ సీడ్ తీసేసి మిక్స్ పట్టుకోవాలండి. మెత్తగా మిక్స్ పట్టేసుకొని ఇందులో యాడ్ చేసేసుకొని ఇది కూడా కలుపుకోవాలండి. ఆ తర్వాత కొబ్బరి తురుమండి. కొబ్బరి కూడా 2 కొబ్బరిలు తీసుకొని తురిమి పెట్టేసుకున్నానండి. ఇంక ఇవన్నీ 1 డే బిఫోర్ ప్రిపేర్ చేసి పెట్టుకుంటానండి. ఇంక ఇది వచ్చేసి మామిడికాయ తురుము. పైన అంతా మామిడికాయ చెక్కు తీసేసుకొని 3 మామిడికాయలు తురిమి పెట్టేసుకున్నానండి. మామిడికాయ తురిమే టైంలో పైన జీడి వస్తుంది లోపట. సో చూసుకుంటూ మెల్లగా తురుముకోవాలండి, లేకుంటే ఆ జీడి అంతా అందులోకి వెళ్ళిపోతుందండి. ఇంకా సో ఇది వచ్చేసి ఉగాది రోజండి, ఉగాది పండగ రోజు. ఇంకా ఉగాది రోజు అయితే పండగ రోజే చింతపండు యాడ్ చేస్తామని చెప్పాను కదండి. ఇంకా చింతపండు అయితే అత్తమ్మ నానబెట్టిందండి. చింతపండు బెల్లం వేసి మార్నింగే నానబెట్టిందండి. ఇంకా పచ్చడి కుండకైతే ఇక్కడ అంతా పసుపు రుద్ది అలంకరణ చేస్తుందండి పాప. కంకణం కట్టేస్తుందండి. పసుపు రుద్ది కంకణం కట్టి బొట్లు అన్నీ పూజ అయితే ఇక్కడ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా మంచిగా అలంకరణ చేసిందండి పూజ గది అయితే పాప. ఇంకా పచ్చడికైతే చింతపండు అయితే 1/4 కేజీ కొద్దిగా తక్కువ తీసుకున్నామండి. ఇంకా బెల్లం అయితే 1/4 కేజీ తీసుకున్నామండి. ఇంకా ఆల్రెడీ కండ చక్కెర వేస్తాం కదండి, సో అందుకని ఇంకా 1/4 కేజీ బెల్లము, ఇంకా 1/4 కేజీ కొద్దిగా తక్కువ చింతపండు తీసుకున్నామండి. ఇంకా ఉగాది పచ్చడి అయితే చాలా టేస్టీగా అయిందండి ఆ రోజైతే. ఇంకా పూజ అంతా కంప్లీట్ అయ్యే వరకు పండగ రోజైతే 1:32 అయిందండి. అంటే ఈ ఉగాది రోజనే కదండి, ఏ పండగ అయినా కంపల్సరీ 2 o'clock అవుతుందండి. పూజ అంతా కంప్లీట్ అయ్యి తినే వరకు 2:30 అవుతుంది. ఇంకా చింతపండు నీళ్ళు, ఇంకా అది బెల్లం నానబెట్టుకోవాలని చెప్పాను కదా, అవన్నీ ఇంకా పచ్చడి కుండలో పోసేసిందండి. కొబ్బరి తురుము, మామిడికాయ తురుము ఇవన్నీ 1 డే బిఫోర్ చేసుకున్నాం కదండి, ఇవన్నీ ఇందులో యాడ్ చేసేస్తున్నాం. ఇంకా యాడ్ చేసేసి ఇంకా ఇది వచ్చేసి అన్నీ మిక్స్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్, పుట్నాల పొడి, డ్రై ఫ్రూట్స్ అవన్నీ ఇందులో యాడ్ చేసి వేపపూత ఇది అన్నీ యాడ్ చేసేసిందండి, కలిపేసింది. ఇంకా ఇది వచ్చేసి మామిడి కొమ్మ కూడా ఇలా పెడతామండి. పచ్చడి కుండ పైన మామిడి కొమ్మ పెడతాము.
ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా మేమైతే ఈ విధంగా అన్ని డ్రై ఫ్రూట్స్, పుట్నాలు, ఇంకా ఖర్జూర అవన్నీ చూయించాను, ఇవన్నీ మిక్సీకేసి చేసేస్తామండి. ఇందులో ఫ్రూట్స్ కూడా యాడ్ చేస్తామండి. ఫ్రూట్స్ కూడా కలిపేసిందండి అత్తమ్మ. ఇంకా అమ్మ వాళ్ళైతే డ్రై ఫ్రూట్స్, పుట్నాలు, బెల్లము ఇవన్నీ అయితే మిక్సీకి వేయకుండా డైరెక్ట్గా వేసేస్తారండి. ఇంకా ఇక్కడ అత్తమ్మ అయితే మొత్తం మిక్సీకి వేయమని చెప్తుంది. ఇంకా ఇలా ఇది ఒక చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది ఈ ఈ మెథడ్ కూడా చాలా బాగుంటుందండి ఉగాది పచ్చడి. ఇంకా మీరు కూడా ఏ విధంగా చేస్తారు ఉగాది పచ్చడి అనే విషయం కామెంట్లో చెప్పండి. మేమైతే అన్నీ మిక్సీకి వేసి పెట్టేసుకొని యాడ్ చేసేసుకుంటాం. ఇంకా చాలా టేస్టీ అయింది ఉగాది పచ్చడి ఆ రోజైతే. ఇంకా ఆ రోజైతే కూరడమ్మని కూడా కొత్త కూరడమ్మని పెట్టామండి. కూరడమ్మ కూడా చీర పెట్టాము. ఇక్కడ రెడ్ చీర ఉంది చూడండి, ఇదే కూరడమ్మకి పెట్టిన చీర అండి. పూజ అంతా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా నేనైతే ఇంకా ప్రసాదాలన్నీ చేసుకుంటూ కిచెన్లో ఉన్నానండి. ఇంకా పాపకు పూజ ఏ విధంగా చేయాలని చెప్పుకుంటూ ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేస్తూ ఉన్నానండి. ఇంకా ఆ రోజైతే ఉగాది పచ్చడ, ఉగాది పండగ, ఉగాది వంటలు. ఇంకా మీరు కూడా ఏ విధంగా ఉగాది పండగ, ఉగాది పచ్చడ ఏ విధంగా చేశారన్న విషయం కామెంట్లో చెప్పండి. ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా పాప టెంపుల్కి వెళ్ళేసి వచ్చింది. ఇంకా మేము ఉగాది పచ్చడి పోసేసుకొని తాగామండి. ఇక్కడ అన్నీ ఇంకా ప్రసాదాలు దేవుని దగ్గర పెట్టేసిందండి పాప. ఇంకా పాప వెళ్ళేసి వచ్చింది. ఇక్కడ పచ్చడి పోస్తున్నానండి. ఇంకా అదంతా పౌడర్ అంతా మిక్సీకి వేసిన పౌడర్ ఉంది కదా లోపలికి వెళ్ళిపోతుంది. సో కాబట్టి అది కలుపుకుంటూ మనం పోసుకొని తాగాలండి. జస్ట్ గార్నిష్గా పుట్నాలు, పూల విత్తనాలు వేసుకుని ఇంకా మా సార్కి ఇచ్చానండి, మా వారికి ఇచ్చాను. చాలా బాగుంది అంటున్నాడు ఉగాది పచ్చడ. ఇక్కడ అత్తమ్మకు కూడా ఇస్తున్నానండి. హ్యాపీ ఉగాది అని చెప్పాను అత్తమ్మకు, మా వారికి. ఇంకా వాళ్ళు కూడా ఉగాది హ్యాపీ ఉగాది అని చెప్పారు. అత్తమ్మ కూడా బాగుంది అని చెప్తుంది ఉగాది పచ్చడ. ఇంక ఇక్కడ అన్ని వంటలండి ఏమేమి చేశాను అనేది. ఇంకా ఆ రోజు చేసిన వంటలు అయితే పప్పు, భక్షాలు, ఇంకా పులిహోర, వంకాయ కర్రీ, పప్పు, పచ్చడ ఇవన్నీ ప్రిపేర్ చేశానండి ఆ రోజైతే. బజ్జీలు చాలా అంటే చాలా టేస్టీగా అయినండి అన్ని ఐటమ్స్ అయితే. ఇంకా ఉగాది పచ్చడి కూడా చాలా బాగుంది అంటుందండి మా పాప. చాలా అంటే అయితే ఇంకా కొందరైతే ఉగాది పచ్చడి ఇట్లా చేతిలో వేసుకొని తింటారండి. మేమైతే తాగుతాం. సో అదండి. ఇంకా భక్షాలు అయితే మార్నింగే చేసేసాను. ఇంకా పాప నేను కొద్దిగా చేస్తా మమ్మీ, నేను కూడా నేర్చుకుంటాను, ప్రాక్టీస్ చేసుకుంటానంటే కొద్దిగా పిండి తీసి పెట్టాను. ఇంకా పాప కూడా ఇక్కడ ఇంకా టెంపుల్కి వెళ్ళేసి వచ్చి పచ్చడి తాగి ఆమె కూడా భక్షాలు చేస్తుందండి. చాలా బాగా వచ్చాయండి. పాప కూడా ఫస్ట్ టైం భక్షాలు చేస్తుందండి. చాలా చాలా బాగా వచ్చాయి భక్షాలు కూడా. సో భక్షాలు ఇలా మంచిగా రావాలి అని అంటే పిండి అయితే 1 అవర్ నానబెట్టుకోవాలండి. గోధుమ పిండి, మైదాపిండి. గోధుమ పిండి 1/2 kg తీసుకున్నాను, మైదాపిండి కొద్దిగా తీసుకున్నానండి. ఇంకా అందులో నెయ్యి వేసి ఇంకా బాగా నానబెట్టేసానండి 1 అవర్. ఇంకా పూర్ణం కూడా చాలా మెత్తగా కావాలండి. అప్పుడైతే ఇలా భక్షాలు చాలా మంచిగా వస్తాయండి. చాలా టేస్టీ అయినాయండి ఆ రోజు అన్ని వంటలు కానీ, ఇంకా పూజ కానీ చాలా మంచిగా అయిందండి అన్నీ. ఇంకా ఇది వచ్చేసి ఈవినింగ్ అండి, ఈవినింగ్ పూజ కూడా వీడియో అండి ఈ వీడియో. ఇంకా ఆ రోజైతే ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళేసానండి. ఇంకా మార్నింగ్ అయితే నాకు టెంపుల్కి వెళ్ళడానికి టైం సరిపోదండి. సో ఈవినింగ్ వెళ్ళాను. అక్కడ అమ్మవారి టెంపుల్లో కూడా పచ్చడి ఇచ్చారండి, తాగేశాను. ఇంకా ఆ తర్వాత రామాలయంకి వెళ్ళాను. రామాలయంలో కూడా పచ్చడి ఇచ్చారు. జై శ్రీరామ్. ఇది వచ్చేసి రామాలయం అండి. జై శ్రీరామ్. ఇక్కడ కూడా పచ్చడి చాలా బాగా అయిందండి. రామాలయంలో ఎలా చేశారేమో కానీ చాలా బాగా అయింది. ఇంక ఇక్కడ నేను మా వారు ఫోటోషూట్ చేసుకున్నామండి.
ఓకే అండి. అలాగే మీరు కూడా ఉగాది పండగ ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నారో, అలాగే ఉగాది పచ్చడ ఏ విధంగా ప్రిపేర్ చేస్తారు అన్నటువంటి విషయం కామెంట్‌లో తెలియజేయండి. ఇంకా అలాగే అందరికీ మరొకసారి హ్యాపీ ఉగాది. థ్యాంక్ యూ సో మచ్.